మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఆఫ్టర్ కరోనా తర్వాత హిప్ సర్జరీస్ బాగా పెరిగినాయి. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయి మనకు. అదే రకంగా చాలా మంది అనేది ఏంటంటే గుండె పోట్లు కూడా పెరిగినాయి, హార్ట్ స్ట్రోక్స్. దానికి కూడా కరోనా కారణం కావచ్చు అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. సో అట్లనే అంటే మీ విభాగంలో కరోనాతోని డైరెక్ట్ ఇంపాక్ట్ అయినా ఏమైనా ఉన్నాయా? అంటే కేసులు పెరిగినాయి, ఏమైనా శాస్త్రంగా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఎస్ ఇప్పుడు ఎస్పెషలీ కరోనా వల్ల లైఫ్ స్టైల్ వల్ల మనకి ఇవన్నీ రావచ్చు. గ్యాస్ట్రైటిస్ అనేది రావచ్చు, బ్యాక్టీరియా స్టమక్లో బ్యాక్టీరియా అనేది ఇది అవ్వచ్చు. డైరెక్ట్ కరోనా వల్ల గట్ బ్యాక్టీరియాలో, సో బేసిక్లీ మన గట్లో అంటే మన ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉండాలి. గుడ్ బ్యాక్టీరియా అనేది కొంచెం ఎక్కువ ఉందంటే మన గట్ మొటిలిటీ కానివ్వండి, గట్ ఫంక్షన్ కానివ్వండి బాగా పనిచేస్తుంది. ఈ కరోనా తర్వాత గట్ బ్యాక్టీరియల్ కౌంట్ అనేది తగ్గిపోయింది. సో అది డైరెక్ట్ కరోనా వైరస్ వల్ల వచ్చిన ఎఫెక్ట్. సో గట్ బ్యాక్టీరియా ఇంపార్టెన్స్ ఎంత అంటే దానివల్ల ఫస్ట్ మీరు IBS అని విని ఉంటారు. IBS అంటే ఏంటంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే బవుల్ అనేది ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువ అయినందుకు దానికి పెరిస్టాల్సిస్ ఎక్కువ, దానివల్ల సిమ్టమ్స్ కానివ్వండి, స్టమక్ క్రాంప్స్ కానివ్వండి, లూజ్ మోషన్స్ కానివ్వండి, కొన్ని ఫుడ్స్ పడకపోవడం సడన్గా. ఇప్పుడు అప్పటి వరకు పడిన వాళ్ళు గ్లూటెన్ అయి ఉండొచ్చు, డైరీ అయి ఉండొచ్చు, కానీ కరోనా తర్వాత సడన్గా వాళ్ళు లాక్టోస్ పడట్లేదు, వాళ్ళకి సడన్గా వాళ్ళకి వీట్ పడట్లేదు. సో ఇదంతా వైరస్ వల్ల జరిగిన ఇదన్నమాట. సో అదే కాకుండా కరోనా వైరస్ మైక్రోథ్రాంబై అంటే చిన్న చిన్న క్లాట్స్ని బ్లడ్ వెసల్స్లో చేస్తుంది అన్నది. ఇప్పుడు మీరు హార్ట్ ప్రాబ్లం అని అన్నారు కదా, అది ఎందుకు అంటే ఈ వైరస్ వల్ల కొంతమందికి చిన్న చిన్న క్లాట్స్ హార్ట్లో కానివ్వండి, రెస్ట్ ఆఫ్ ద బాడీలో కానివ్వండి ఎఫెక్ట్ అయ్యి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇది ఈ వైరస్ చేసింది అన్నట్టు మనకి రీసెంట్ స్టడీస్ కానివ్వండి, అప్పటి స్టడీస్ కానివ్వండి చెప్పాయి. సో ఈ మైక్రోథ్రాంబై వల్ల మనకి ఇంటెస్టైన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. సో దిస్ ఈస్ అ కామన్ వైరస్ దట్ ఈస్ యాక్చువల్లీ ఎఫెక్టెడ్ top to toe.